ఏపీ పాలిసెట్ 2025 అడ్మిషన్‌లో భాగంగా మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. జూన్ 20వ తేదీ నుంచి మీరు కౌన్సెలింగ్‌కి అయితే హాజరవ్వాల్సి ఉంటది. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ డేట్‌లో ఉంటది. నెక్స్ట్ అలాగే మీరు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటది. వెబ్ కౌన్సెలింగ్ ఎప్పుడు ఉంటది అనేది కూడా డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. ఒకసారి చూడండి. సో, మీరిప్పుడు కౌన్సెలింగ్ అటెండ్ అవ్వడానికన్నా ముందు మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా అనేది డీటెయిల్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్‌తో పాటు ఒక 2 సెట్‌ల జెరాక్స్ కూడా మీరు కౌన్సెలింగ్‌కి అయితే తీసుకొని పోవాల్సి ఉంటది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. ఒకవేళ మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే వెంటనే మీరు డాక్యుమెంట్స్‌ని సమకూర్చుకోండి. ఇంకా మనకు వారం రోజులు టైం దాకా ఉంది. సో, ఇప్పుడు మనము ఇప్పుడు ఈ కౌన్సెలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఇక్కడ 20వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతది. లాస్ట్ డేటు 27వ తేదీ అనమాట. ఓసీ, బీసీకి సంబంధించి రూ. 700 ఫీజు అనేది పేమెంట్ చేయాలి కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే రూ. 250 అయితే కౌన్సెలింగ్ ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ అనేది మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ ద్వారా గానీ, డెబిట్ కార్డ్ ద్వారా గానీ, త్రూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి. ఏ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాది అనేది చాలా క్లియర్‌గా ఇక్కడ చెప్పారు. సో, ఇక్కడ ఒకసారి చూడండి. విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 2 సెట్స్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ లైక్ ప్రాసెసింగ్ ఫీజ్ పేమెంట్ రిసిప్ట్ అన్నారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే పేమెంట్ చేశారో కౌన్సెలింగ్‌కి సంబంధించి, పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్, అలాగే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి హాల్ టికెట్, ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ర్యాంక్ కార్డ్, అలాగే మీ యొక్క ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో, అలాగే 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్ లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రిసైడింగ్ 7 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు గత 7 సంవత్సరాలు ఎక్కడ చదివారో దానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ చూపించినా సరిపోతుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైనా సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లో ఉన్నట్టయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2025, 26 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించింది తీసుకోవాలి. అంటే కొత్తది తీసుకోవాలి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా లేదా మీ సేవ ద్వారా గానీ. నెక్స్ట్ అలాగే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఫీజ్ రింబర్స్మెంట్ పర్పస్ ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకొని పోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ మీ యొక్క 10th క్లాస్ టీసీ అనమాట. నెక్స్ట్ అలాగే లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని మెన్షన్ చేశారు ఇక్కడ. ఈ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి అయితే అవసరం ఉండదు. తెలంగాణ నుంచి ఎవరైనా ఏపీకి మైగ్రేట్ అయితే అలాంటి వాళ్ళకి మాత్రమే ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీకి సంబంధించి పీడబ్ల్యూడి, సిఏపి, ఎన్సీసీ, స్పోర్ట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్, మైనారిటీ, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ద్వారా ఎవరైనా సీట్ పొందాలనుకున్నట్టయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా అన్ని ఒరిజినల్‌తో పాటు 2 సెట్ల జెరాక్స్ కూడా మీరు తీసుకొని పోవాల్సి ఉంటది. దాంతో పాటు మీరు ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు, మీవి ఒక 2 ఫోటోస్ అయితే యూజ్ అవుతాయి కాబట్టి మీ యొక్క పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, మీ యొక్క ఆధార్ కార్డ్ కూడా తప్పనిసరిగా తీసుకొని వెళ్ళండి. ఇది ఓవరాల్‌గా మనకు ఏపీ పాలిసెట్ 2025 కౌన్సెలింగ్‌కి సంబంధించి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్ అనమాట. అలాగే మీరు కౌన్సెలింగ్‌కి సంబంధించి రిజర్వేషన్ వాళ్ళైతే ఎంత పేమెంట్ చేయాలి, లేదా ఓసీ, బీసీ వాళ్ళైతే ఎంత పేమెంట్ చేయాలి అనే దాని మీద ఉన్న ఓవరాల్ అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్‌గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.